మామా నిన్నేరా మామా. ఏయ్ అమ్మా అయ్యా అని అడుక్కోవడం ఆపేసి మామ అతను మొదలు పెట్టారా? వదిలితే లోపలికి వచ్చి పిల్లలు అడిగేలా ఉన్నదే, పాట పగిలిపోద్ది. నేనేరా నీ రాహుల్ని. ఏ రాహుల్ రా? అరే మామా నేనేరా రాహుల్ని. నన్ను గుర్తుపట్టలేదా? అయితే నేను గూగుల్, నువ్వు అటుపక్క వెళ్ళి అడుక్కో. పోరా. ఇదిగో ఒక్క నిమిషం, నీకు జ్ఞాపకం వచ్చేలా ఒకటి చెప్తాను, వింటావా? మన చిన్నప్పుడు 100 రూపాయల నోటు చెట్లో మొలుస్తుందని చెప్పి మా నాన్నకి తెలియకుండా మన ఇద్దరం వెళ్ళి బిర్యానీ తిన్నాం. నన్ను చూసి అప్పుడు కూడా ఇదే ఫేస్ పెట్టావు, గుర్తెచ్చుకో. నేను ఇచ్చిన చెట్టు ఐడియా వర్కౌట్ అయింది కదరా. ఆలోచించు ఆలోచించు, బాగా జ్ఞాపకం తెచ్చుకో. 100 రూపాయల నోటు. వచ్చాను. ఏంటిది? నీ మొహం చాలా బాగుండేది కదా, ఇప్పుడు అంత చండాలంగా తయారయ్యి. రే కడుపు కాలిపోతుందిరా, ఏదో ఒకటి తీసుకురా. ఏమి కావాలి? బాయ్. నిన్నెవడు లోపలికి రానిచ్చింది? తలుపు తీసింది, లోపలికి వచ్చాను. ఈ పిచ్చగాన్ని బయటికి తోసేయండి. రే ముసలక్క, ఈ హోటల్ ఎంత అవ్వడానికి కారణం నేనేరా. బాయ్, నేను మీ రాహుల్ని. రాహులా? దరిద్రమైన మొహము పెట్టుకుని రాహుల్ అని చెప్పడానికి సిగ్గులేదు? చెప్పేది విను బాయ్. నువ్వేమైనా పెద్ద అందంగా ఉన్నావా? వీడు మనోడేలే, వెళ్ళు. ధనికులతో తిరిగే నీకు దరిద్రులతో సావాసం ఏంటి సతీష్? బుద్ధి లేకపోతే. అలా అయితే ముందు నీ సావాసం నేను కట్ చేయాలి. వెళ్ళు బాయ్, 2 టీ పంపించు. ఎల్రా ఎముకలు పలిసి పెట్టుకున్నావాడా? మావా బాయ్ నన్ను గుర్తుపట్టలేదురా. రే నేనే ఇంకా నిన్ను గుర్తుపట్టలేదు. అవునా? నువ్వు చెప్పిన చెట్టు మ్యాటరు నాకు రాహుల్ కి తప్ప ఇంకెవరికి తెలీదు. మరి నీకెలా తెలుసు? రే ఇంకా నన్ను నువ్వు నమ్మట్లేదా? నీ ఆకారం చూస్తే ఏది నమ్మేలా అనిపించట్లేదురా. అరే మామ, ఒక రోజు నీ లవర్ని తిడుతుంటే నన్ను ఒకటి అన్నావే, కాకి ముక్కుకి దొండపండు. జ్ఞాపకం వచ్చిందా? ఆలోచించు, బాగా ఆలోచించు మామ. నువ్వే రాహుల్ అయితే ఇలా మారిపోయావట్రా? అంతా నీ వల్లనేరా. పోయిన వారం నా మొహం మీద కేకెట్ కొట్టావు చూడు, అప్పుడు జరిగింది ఇదంతా. ఏమంటున్నావురా? ఆ రోజు మీరిద్దరు బయటికి వెళ్ళిపోయారా? ఆ తర్వాత మా ఇంటికి ఓ బుడబొక్కలోడు వచ్చాడు మామ. మా ఇద్దరి మధ్యలో చేయి తీసామే. అయ్యో ఏదో హ్యారీ పాటర్ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూసి కట్ చెప్పినట్టుందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను అడ్రస్ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. అదేంటంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు సీతానగర్ శ్మశానంలో ఒక బుడబుక్కలోడు అక్కడ కూర్చుని పూజలు అవి చేస్తున్నాడు రా. నువ్వు ఈ రాత్రికి వెళ్ళి పడాలి, నీ పని అయిపోద్ది. సరేనా? నేను నైట్ వెళ్ళి తప్పకుండా కలుస్తాను మామ. జాగ్రత్త, ఎవరికంటే పడకు, భయపడి చేస్తారు. మామ ఒక బిర్యానీ చెప్పు మామ. హాయ్ బేబీ, ఐఎమ్ ఆన్ ద వే ఫర్ యూ. మామ నాటుకోడి, రొయ్యలు, చేపల పులుసు, బిర్యానీ, లాలీపప్పు ఇవి మాత్రం చెప్పు మామ. ఏయ్ పంది మొహం పాపిస్తోడా, ఇవన్నీ తింటానికి ఎంత ఖర్చు చెప్పావా? ఇదంతా రాహుల్ గడి ఐడియానా? కొట్టానంటే నీ మొహం లాగే వాడి మొహం కూడా మాడిపోతుందని చెప్పు. ఆడి మొహం నా మొహం ఒకటేగా. పోరా. ఈ రోజుల్లో నిజాలు చెప్తే ఎవరు నమ్మేలా లేరు. ఆకలేస్తుందంటే అన్నం పెట్టట్లేదు, అందుకే దేశం ఇలా నాశనం అయిపోతుంది. రేయ్, ఈ ప్రపంచమంతా నువ్వు చచ్చిపోయావన్నా, ఈ ఊరంతా నువ్వు కాలిపోయావన్నా, నా చెయ్యి పడందే నీకు కపాల మోక్షం అవ్వదురా. అవ్వదు అవ్వదు అవ్వదు. బాబు శవాల్ రాజా. ఎవడ్రా నువ్వు? ముళ్ళ పంది మాకు వేసి నువ్వు ముందుకు వచ్చి నుంచున్నావు? బ్రదర్, మన గురించి మనం చెప్పుకుంటే బాగుంటుందా? అవును, అంత పెద్ద డైలాగు చితి ముందు ఎందుకు చెప్తున్నావు? నన్ను ఏం చేయమంటావయ్యా? నాకు మిమిక్రీ అలవాటు ఉంది, అది బతుకున్నవాడు ఎవరు వినట్లేదు, అందుకే చితి ముందు చెప్పుకుంటున్నాను. అసరే ఈ బుడబొక్కలోడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? మీ అందరికి ఎవరు చెప్పి పంపారు? బుడబొక్కలోడు గురించి నన్ను చెప్తున్నారు. ఇందాకే ఆడి కోసం ఇద్దరు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఎక్కడ? అదిగో. ఎవరది? కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను చెప్పేది వినండమ్మా, నేను మీలాంటి మనిషినే. ఆ రాయి కింద పడేయండి, నా ఇష్టం వినండి. ఎందుకు అలా తొందరపడతారు? మేడం, నేను ఎంత అందంగా ఉండేవాడిని తెలుసా? ఓ బుడబుక్కలోడి దగ్గర అనవసరంగా నోరు జారాను. అందమైన మొహాన్ని అసహ్యంగా మార్చేశాడు మేడం. నిన్ను మార్చేశాడా? నన్ను అంటే మమ్మల్ని ఓ బుడబుక్కలోడు ఇలా మార్చేశాడు. అవునా మేడం? మేడం, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే మార్చక ముందు ఇంకెంత అందంగా ఉండేవారు. అవును, మిమ్మల్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? టికెట్ లేని ప్రయాణం చట్టం దృష్టిలో తప్పు. 2 నెలల క్రితం నన్ను రైల్వే స్టేషన్ లో మోసం చేసావు కదా, అది నువ్వే కదా? 3 రోజుల క్రితమే తను ఇలా మారిపోయింది. దాని గురించి వదిలే. కన్ఫ్యూజ్ గా ఉంది. నేనెంత బాగుండేదాన్ని ఒకసారి వదిలే. చూడవయ్యా. ఏంటిది? మల్లె పువ్వు కంటే అందంగా ఉండేదాన్ని. ఏంటి
లేదు మలిపు వాసన వస్తుందేమోనని అచ్చి, ఆ సెల్ ఫోన్ ఇటు తాగేసుకుంది. ఏది ఏమైనా నిన్ను చూసినట్టే అనిపిస్తుంది ఆ రోజు రైల్వే స్టేషన్. ఏహే, ఆపు నీ సోది. నేను చెప్పేది విను. మొన్న తెల్లవారుజామున ఆ బుడబుక్కలోడే మా ఇంటికి వచ్చి తినడానికి ఏమన్నా పెట్టమన్నాడు. సరే ఏదో ఒకటి తెచ్చి పెడదామని నేను లోపలికి వెళ్ళాను. ఆ, తన్ని చూడగానే నా కుక్క పిల్ల అక్షయ వాడిని గరవబోయింది. వాడేదో మంత్రం వేసి నా అక్షయ్ని ఇలా మార్చేశాడు. అయ్యయ్యో అవునా? ఏంట్రా ఇలా మార్చేసావని ఒక్కటేసానో లేదు. ఆ బుడబుక్కలోడు నా మీద మంత్రం వేసి 18 ఏళ్ల వయసు దాన్ని ఇలా మార్చేశాడు. వారం రోజుల్లో నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఇంకోటేదో చెప్పి మేనేజ్ చేయడం తెలీదా? మీకు ఇంకా పెళ్లి అవ్వలేదా మేడం? ఈ కోపంలో ఉంటే ఒకవేళ ఆ దొంగ పిల్ల బుడబుక్కలోని కూడా ఏమార్చడానికి ట్రై చేసిందేమో. ఆ పగ పెట్టుకుని కుక్క పిల్లని ఆడపిల్లగా మార్చేసి ఉంటాడు. కరెక్టేనా? అమ్మో, ఆ పాపాత్ముడు ఓ క్రిమినల్ మొహాన్ని నాకు మార్చేశాడా? అంతేగా. నాకు ఈ మనిషి రూపం అస్సలు బాగోలేదు. నాకు కుక్క పిల్లగా ఉండడం ఇష్టం. ఏమా మేమిద్దరం మారిపోయాం, అందులో నేనింకా బాగా మారిపోయాను. కుక్క పిల్లవైన నిన్ను అందమైన ఆడపిల్లగా మార్చినందుకు సంతోషించాల్సింది పోయి మాతో పాటు గోలాడతావు ఎందుకు? ఇంకా కుక్క చేష్టలు పోలేదు. నేనైతే ఎంత అందంగా ఉండేవాడిని తెలుసా? ఇప్పుడు చూడు, నా జుట్టు ముళ్ళ పందిలా ఉంది, నా చెవులున్నా సరే లేనట్టే ఉన్నాయి, నా ముక్కేమో పంచరైన ఫుట్బాల్ లా ఉంది. కానీ కళ్ళు కుక్క పిల్ల కళ్ళులానే ఉన్నాయి. అయ్యో, నేను పందితో పోల్చుకుంటే తను కుక్కతో పోలిస్తాడేట్రా భగవంతుడా. మీకు తెలుసా అమ్మా, ఈ మొహంతో పగలు తిరగలేక రాత్రులే బయటకు వస్తున్నాను. బుడబుక్కలోడు వచ్చాడు, రండి. రండమ్మా, రండి రండి. అన్నా నాది నాకు ఇచ్చేయనా. ఇదిగో తీసుకో. రేయ్, బుడబుక్కలోడు వచ్చాడన్నా టీఎం వాడు వచ్చాడేంటి? రేయ్ ఎర్రి మొహవాడా, ఈయనరాయనా? ఇతనా? అయ్యో అది నేనేనండి. 12 గంటల దాకా టీ అమ్ముతా. ఆ? ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్ళి తెల్లవార్లు తిరుగుతా. అవును, అదే పని మీద కాదు కాదు ఉంటాడు. కాదు కాదు, నా ముఖాన్ని ఇలా మార్చేసింది నువ్వు కాదు. ముఖం మార్చాడా? వాడే వీడైతే అయ్యా, ఆ. ఓ దిక్కుమాలిన బుడబుక్కలోడు మా ముఖాలన్నీ మార్చేశాడయ్యా. వీళ్ళ ముఖాలు అందంగా మార్చి నా ముఖాన్ని అందరూ అసహించుకునేలా మార్చాడయ్యా. మీరు ఏదైనా మంత్రం వేసి నా పాత ముఖాన్ని తీసుకురాగలరా? అయ్యో, ఆ? నువ్వు చెప్పేది చూస్తుంటే ఆ. నిజమైన బుడబుక్కలోని నువ్వేదో అనుంటావని అనిపిస్తుంది. వాళ్ళ శాపానికి తిరిగే లేదండి. నీ రాతనెవడో మార్చలేడు. అవునా? ఇంక ఈ ముఖం పెట్టుకుని లోకంలో బతకడమే వేస్ట్. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోతాను. నన్ను ఎవరో ఆపడానికి ప్రయత్నించకండి. రేయ్, ఆ ఇంట్లో తాడుందా? తాడు పోగొరలేరు. మమ్మల్ని కూడా మార్చేశాడు. మేము ఆత్మహత్య చేసుకున్నావా? ఏంటమ్మా, మిమ్మల్ని చూడగానే ఎవరైనా భయపడుతున్నారా? నన్ను చూడగానే దెయ్యాన్ని చూసినట్టు భయపడి పారిపోతున్నారమ్మా. ఒక కుక్క పిల్లని అందమైన ఆడపిల్లగా మార్చినాడు. నా ముఖాన్ని ఎందుకంత నల్లగా మార్చాడు? నా ముఖం చూస్తే నాకే అసహ్యం అనిపిస్తుంది. అందంలో ఏముందబ్బా? ఆ? నల్లగా ఉన్న ఈ రోజుకి రజనీకాంత్ సూపర్ స్టార్. అయ్యో. చూడడానికి డిఫరెంట్ గా ఉన్న సినిమాల్లో ఎంతో మంది హీరోలు కమెడియన్లు అయ్యి విజయం సాధించారు. నీకు తెలుసా? వట్టుకుడి రామబ్రహ్మం ఓ ఆడకుక్క పిల్ల నాకు అడ్వైజ్ ఇస్తుంది. ఇంతకంటే నీచమైంది ఉంటుందా? దీనికోసమైనా నేను ఊరేసుకుని చచ్చిపోతాను. I hate it, my life. నన్ను ఎవరో ఆపకండి. ఎక్కడ నీ డ్రమ్ ఉంది, వేసుకోవడానికి తాడుంది. ఓ మంచి పాట వింటూ చచ్చిపోతాం. ఛీ, నీ బతుకు సెడా. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకో. లేదమ్మా, నాకు ఇంకో మార్గం కనబడట్లేదు. నేను ఇంతకు ముందు చాలా అందంగా ఉండేవాడిని. నా అందం చూపించి మా అమ్మ అందరిని హేళన చేసేది. ఈ ముఖం పెట్టుకుని మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ తప్పకుండా చచ్చిపోద్ది. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మీరు ఎవరి మీద నోరు జారకండి జారకండి జారకండి. మీరు ఎక్కడ నుండి జారుకోండి. నా జీవితం ఆఖరండి. ఎంత ఘోరం జరిగిపోయింది. పెద్ద గాలివానకు కూడా పడని నా ఇల్లు ఈ గాడిద నా కొడుకు వచ్చి పడేశాడే. ఉరేసుకోవడం కూడా చేత కాలేదు నీకు. ఆడి ఇల్లు కట్టాడు అనుకున్నాను, నిలబెట్టాడు నాకే తెలుసు. అబద్ధన్నాడు. ఏమా, ఓ గిన్నెలో అన్నం కలిపి మూల పెట్టమ్మా. నాకాసే చూస్తుంది, తినబుద్ధి కావట్లేదు. పాపం, మా అక్షయ్ అలాంటిదేం కాదు. ఏమా, ఈ మొహం పెట్టుకుని నేను ఈ లోకంలో బతకడం అవసరం అంటావా? ఇక్కడున్న మొత్తం తినడం అయిపోయాక నేను ఈ ఇంటికి ఊరేసుకొని చచ్చిపోతాను. గురికేసి కట్టేస్తాను. నా పరిస్థితి చూస్తే నాకే అసహ్యం వేస్తుందమ్మా. నిన్న ఒక చిన్నపిల్లాడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తూ గుడ్లు కింద పడిపోతే ఓని ఏడ్చాడు. వచ్చేపోయి వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. నేను వాడికి 10 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేను. ఇంకెందుకమ్మా బతికుండడం?
బాబు సెపరేట్ గా బిజినెస్ పెట్టినట్టున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు చచ్చిపోతానంటావేంటి? క్యా నీ మొహమే నీకు ప్రాబ్లం అయితే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మార్చుకోవచ్చు కదా. అమెరికా వెళ్లి నాటు వైద్యుడితో మాట్లాడితే అతను నీ మొహాన్ని సర్జరీ ప్రక్రియతో అందంగా మార్చేస్తాడు. ఏమంటున్నా? మైకేల్ జాక్సన్ కూడా అలాగే మార్చేస్తున్నాడు. దొంగతనం చేయకూడదు. అమెరికా వెళ్దాం పదండి. ఓయ్ అదేమన్నా అమలాపురమా? అమెరికా. అక్కడికి మనం వెళ్ళాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు అవుద్దా? అప్పుడు నాకు మైకేల్ జాక్సన్ ముఖం రాదా? మైకేల్ జాక్సన్ మొహం నీకు రావాలంటే 5 కోట్ల ఖర్చు అవుతుంది. 5 కోట్ల? ఓ కుక్క పిల్లకు తెలిసిన విషయం నాకు తెలియలేదే. నాకు తెలిసిన ఓ పని చేద్దాం, మన ముగ్గురం కలిసి ఎక్కడైనా దొంగతనం చేసి ఆ తర్వాత అమెరికాకి వెళ్దాం. ఏంటది? దొంగతనమా? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? అయ్యో దేవుడా, ఆయన ఎందుకు? ఈ ఇంట్లో కూర్చుని నీకు అలాంటి తప్పుడు ఆలోచన ఎలా వచ్చింది? తెలియకనేసానమ్మా. ముందు నోరు పుక్కిలించుకో. ఇదిగో ఒక్క నిమిషం. ఒక విధంగా మన దారిలోకి వచ్చినట్టు. పోయింది. ఇప్పుడు గుసగుసలు ఆడుకున్నా ఉంటే డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చే. ఏం చెప్తుంది నీ కుక్క పిల్ల? అది ఆ, మల్లేష్ అనే ఒక ఆయన ఇంట్లో ఆ, వాస్తు కోసం ఒక కలశాన్ని పశువుల్ని కట్టేసే దగ్గర కప్పెట్టుంచారు. సరే. అది ఎత్తుకొచ్చి ఉమ్, అమ్మేశామంటే ఉమ్. మనందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమ్మా, నేను దొంగతనం అంటే వద్దని ఓ దొంగ కుక్క పిల్ల చెప్తే వింటావా? Shut up. ముందు నువ్వు నీళ్లతో నోరు కొడుకో. ఇందా తీసుకో. నేను నా కోసం చెప్పట్లేదు, మీ ఇద్దరు మొహాల కోసం చెప్తున్నాను. మా ఇద్దరు ఒరిజినల్ మొహాలు ఎక్కడున్నాయి? మార్చేశాడు కదా. నా పెళ్లి చూపులకి ఇంకా వారమే టైం ఉంది. అయ్యో, ఈ లోపు ఆ కలశాన్ని తీసుకొచ్చేస్తే మనకు పట్టిన మైలతో పాటు పీడా పోతుంది. మనం వెళ్ళేదేమైనా మళ్ళీ స్టావ్ కోసం కాదు, వాడి ఇంటికి దొంగతనం కోసం. మైలు పోవడానికి పేడ పోవడానికి. రైట్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు తిన్న చాలు. మళ్ళీ బయలుదేరు. పద, పద. చివరిగా కొంచెం రసం వేసుకొని తింటానమ్మా. రసం గిసం అన్నావంటే నేనే నిన్ను చిత్త కొట్టేసి నెత్తి మీద పెరుగు పోస్తా. పాలిచ్చే గేదెను ఏమైనా పెంచుతున్నావా? పెరుగుతో అభిషేకం చేయడానికి